రైట్ పవన్, ఎండాకాలం మొదలవుతుందనే అకాల వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ అకాల వర్షాలను కూడా వాళ్ళ ప్రచారాస్త్రంగా మార్చుకుంది వైసీపీ ప్రభుత్వం. సో కడపలో బస్సు యాత్ర ప్రారంభించినప్పుడు వర్షం పడింది. సో ప్రకృతి కూడా మాకు సహకరిస్తుంది, సో ఆ ప్రకృతి ఆశీర్వదిస్తూ చిరుజల్లులు కురిపించింది అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ప్రచారంలో వాడుకుంటూ ఉంది. మరి ఇప్పుడు అంటే గత సంవత్సరం మనం చూసుకున్నట్లయితే గనక ఎక్కడ వర్షాలు సరిగ్గా పడలేదు, పంటలన్నీ ఎండిపోయాయి, రైతులు దీన స్థితిలో ఉన్న పరిస్థితి, ప్రాజెక్టులు కూడా ఎక్కడా నీళ్లు లేని పరిస్థితి. మరి ఇప్పుడు సహకరించిన ఆ ప్రకృతి మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఎందుకు సహకరించలేదు అని చెప్పి రైతులు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పూర్తిగా కరువు మండలాలు ప్రకటించడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది అంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు ప్రజలు కూడా పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే తన ప్రభుత్వానికి ప్రకృతి సహకరిస్తోందని సీఎం జగన్ గొప్పగా చెప్పుకుంటారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించిన రోజున కడప జిల్లాలో వాన పడింది. అయితే బస్సు యాత్ర పట్ల ప్రకృతి పరవశించిపోతోందన్నట్లు జగన్ పత్రిక ఛానల్ ఊదరగొట్టాయి. రాష్ట్రంలోని కరువు పరిస్థితులను కప్పిపెట్టే 10 ఏళ్లు పాలన సాగించిన జగన్ పంథాలోనే అవి కల్లబొల్లి కథలు అల్లేశాయి. ఇక వేసవి పూర్తిగా ప్రవేశించే ముందు పడే 4 చినుకులను రాజకీయానికి వాడుకున్నాయి. కానీ నిజానికి రాష్ట్ర సాగు నీటి వ్యవస్థలను 5 ఏళ్లలో జగన్ ధ్వంసం చేశారు. కొత్త ప్రాజెక్టులు ఒక్కటి పూర్తి చేయకపోగా ప్రధాన జలాశయాల నిర్వహణలోనూ నిర్లక్ష్యం, జల వినియోగంపై ప్రణాళిక లేమి రైతాంగం పాలిట శాపంగా మారింది. వెలుగొండ ప్రాజెక్టును గాలికి వదిలేయడంతో ప్రకాశం పశ్చిమ ప్రాంతం ఎండిపోతోంది. రాయలసీమలో సాగునీరు అందించే జలాశయాలు నీళ్లు లేక నోళ్లు తెరిచాయి. తానొస్తే కరువే ఉండదంటూ గొప్పగా ప్రకటించుకున్న జగన్ పాలనలో గతేడాది రాష్ట్రం దుర్భిక్షంలోకి జారిపోయింది. అయినా కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం బాగా జాప్యం చేసింది. ఈ నెల 3వ వారానికి ప్రధాన జలాశయాలు ఎండిపోయాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, తుంగభద్ర ఆనకట్టలు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. మధ్య తరహా రిజర్వాయర్లలో నీటి ఆనవాళ్లు కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన నీటి వనరులైన చెరువులు ఎండిపోయి బీటలు వారాయి. వెరసి రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు 20 మీటర్ల మేర లోతుకు చేరాయి. ఇలాంటి తరుణంలో సీఎంగా జగన్ ఏం చేయాలి? అత్యవసరంగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి దుర్భిక్షంపై యుద్ధం ప్రకటించాలి. కానీ ఆయన మాత్రం సిద్ధం అంటూ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం బస్సు యాత్ర చేస్తున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఈ నెల 4వ తేదీ నుంచి 5 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేస్తున్నారు. సాగు అవసరాలకు అవి ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదు. దీంతో కుడి కాలువ కింద ఆయకట్టులో సాగు ప్రమాదంలో పడింది. మరోవైపు తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు జగన్ సర్కార్ చర్యలు తీసుకోవడం లేదు. కనీసం రాష్ట్రంలోని దుర్భిక్ష పరిస్థితులను అంగీకరించే ధైర్యం జగన్ కు ఉందా అని రాజకీయ పక్షాలు సవాల్ చేస్తున్నాయి. రాష్ట్రాన్ని మండు వేసవి అల్లాడిస్తుంది. మరో 2 నెలల పాటు ఎండ తీవ్రత బాగా ఉంటుంది అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు జిల్లాలో మినహా మిగిలిన జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలన్నీ డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. ఇక రాష్ట్రంలోని మొత్తం 108 రిజర్వాయర్లలో 246.49 టీఎంసీల నీటి నిల్వలు ఉండాల్సి ఉండగా 61.622 టీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయి. ఇక రాష్ట్ర జల వనరుల శాఖ నియంత్రణలోని ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తాజాగా అందించిన సమాచారం మేరకు రాష్ట్రం దుర్భిక్షం దిశగా వెళ్తోందని వస్తున్నటువంటి నివేదికలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి సమాచారం ఏంటి వీటికి సంబంధించి? పవన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయం పైన నీటి ప్రాజెక్టుల పైన పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో భవిష్యత్ అవసరాలను పట్టించుకోకుండా, ముందు చూపు లేకుండా వదిలేయడంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దుర్భిక్షం కళ్ల ముందు కనిపిస్తుంది. పంటలు పండగ రైతులు, అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. ఇక జలాశయాలతో కలకలవలసిన అనేక నీటి ప్రాజెక్టులు కూడా పూర్తిగా కనిష్ట పరిమితి తగ్గిపోయి మరి ప్రాజెక్టులు ఎండిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోకపోవడం
సంబంధిత అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై రాష్ట్ర రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. ప్రస్తుతం సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు కూడా కనీసం తాగునీటికి కూడా కరకరాల్సిన పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. అయినప్పటికీ కూడా దీనిపై ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా ముందు చూపు లేకపోవడం, అలాగే చివరికి ఆ వ్యవసాయం పైన అలాగే ఇరిగేషన్ పైన కనీస అవగాహన లేని వారిని మంత్రులుగా నియమించి చివరికి ఆ వరదలు వచ్చినా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఈ గడప దాటిన మంత్రులతో ఈ 5 ఏళ్ళు పాలన కొనసాగించారు. తాడేపల్లి కావాల్సిన ఆదేశాలు వస్తే గానీ మంత్రులు బయటికి వెళ్లరు పరిస్థితిలో ఈ వైసీపీ పాలన ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా కరువు విలయదానం చేస్తా ఉంది. మొత్తం కలకలాల్సిన పంటలు మొత్తం కూడా ఎండిపోయి పంటలు బేట్ల వారిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పరిస్థితి ఏంటనేది కూడా అందరికీ ఆవేదన ఆందోళన అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదటి 2019 ఎన్నికల్లో సీఎం అయిన తర్వాత తన భవిష్యత్తు అవసరాలు ఏంటి, రాష్ట్ర అవసరాలు ఏంటి, ముందు చూపుతో ఏ విధంగా వ్యవహరించాలనేది పాలకులు చేయాల్సిన పని. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం తన భవిష్యత్తు ఏంటి, తన ముందు చూపు ఏంటి, వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా విజయం సాధిస్తుంది, అందుకు ఎవరిని పణంగా పెట్టి ఏ విధంగా మాయగిరి గెలవాలనే అంశంపై పెట్టిన దృష్టి కనీసం రాష్ట్ర రైతాంగం పైన కానీ రాష్ట్ర అభివృద్ధిపై మాత్రం పెట్టకపోవడం నిజంగా విచారకరమని చెప్పవచ్చు. ఇప్పుడైనా పెద్ద ప్రాతిపదిక ఈ సాగునీటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటే అసలు కేంద్రంతో మోడీని కావచ్చు, అమిత్ షా కావచ్చు అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి ఈ వాటర్ ప్రాజెక్ట్ సంబంధించి గత ఇతర రాష్ట్రాలతో చర్చలు చేయడంలో కూడా ఎక్కడ కూడా చొరవ చూపని పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడన్నా ఈ వేటను దృష్టిలో పెట్టుకుని వెంటనే పెద్ద ప్రాతిపదికన అధికారులను పంపించి ఈ ప్రాజెక్టుకు సంబంధించి నీటి అవసరాలు ఏ విధంగా తీర్చాలని అంశంపై దృష్టి పెడితే రైతులకు ఎంతవరకు మేలు చేసిన వారు అవుతారని ఆ దిశగా ఆలోచించాలని కూడా రైతాంగం విజ్ఞప్తి చేస్తుంది. పవన్ రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.